గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. భారతదేశంలో ఇంత తీవ్రమైన రెండవ వేవ్ కారణాలు ఏంటి? వైరస్ కొత్త వేరియంట్కు మారడానికి కారణాలేంటి? కోవిడ్-19 వైరస్ యొక్క కొత్త రకాలు టీకాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? భవిష్యత్తులో కోవిడ్-19 వైరస్ యొక్క కొత్త రకాలను నిరోధించగలమా? వైరస్ యొక్క కొత్త వైవిధ్యాలు ఉన్నప్పటికీ టీకాలు వేయడం ముఖ్యమా? కోవిడ్ వైరస్ వల్ల డెత్ రేటు పెరగడానికి గల కారణాలేంటి? యంగర్ ఏజ్ వాళ్ళకు కోవిడ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకు? ఈ వైరస్ న్యూ స్ట్రెయిన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి? కరోనా వ్యాక్సిన్పై అనుమానాలు, సందేహాలకు ఎఫ్ఆర్సిపి ఎడిన్ యూకే, ఎంఆర్సిపి గ్యాస్ట్రో యూకే, ఎంఆర్సిపి ఆక్స్ఫర్డ్, ఎంబీబీఎస్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపియస్ట్ డాక్టర్ పి చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈరోజు లాక్డౌన్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. లాక్డౌన్ ఈ రోజు నుండి ఇంకా రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకరి నుంచి ఒకరికి అని కాకుండా చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది ప్రస్తుతం ఈ కేసు. మరి ఈ చైన్ సిస్టమ్ను ఎలా బ్రేక్ చేయొచ్చు అంటారు? ఒకసారి ఆ పద్ధతుల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అమ్మా. సో దీని గురించి నిజంగా చెప్పాలంటే ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వి గాన్ త్రూ దిస్ ఫేజ్. చెప్పాలంటే లాస్ట్ టైం ఈ ఫేజ్ వచ్చినప్పుడు భారతదేశము ఆ లాక్డౌన్ పెట్టి చాలా 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 బాగా కంట్రోల్ చేశారు. దీనికి మెయిన్గా చెప్పాలంటే R0 అంట అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, పక్కన వాళ్ళకి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇన్ఫెక్షన్ ఇవ్వగలను అనేది ఒక పాయింట్. ఇప్పుడు అది ఎలా వస్తుంది అని అంటే, ఇప్పుడు సపోజ్ ఇదే రూమ్లో ఒక 100 మంది ఉన్నాం అనుకోండి, ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఒకరి నుంచి ఒకరు వ్యాపిస్తూ ఉంటుంది. సో R0 ఇన్ఫెక్షన్ అంటే దీన్ని R0 అంటారు అనమాట. ఎంతమందికి ఈ కంటేజియస్ స్టేజ్. ఇప్పుడు రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ వైరస్కి వచ్చిన R0 కంటే ఈ ఇయర్ ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఒకరికి వస్తే ఇంకొకరికి వచ్చే ఛాన్సెస్ విపరీతంగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన రీసెంట్ ఫ్యామిలీలో ఒకళ్ళు 9 మంది ఉన్నారు. తాతగారికి వచ్చిందని ప్రేమతోటి చాలా దగ్గర ఉండి చూసుకున్నారు. అన్ఫార్చునేట్లీ తాతగారు చనిపోయారు. ఆ తాతగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి కూడా సిక్ అయ్యారు, ఆయన చనిపోయారు. ఇప్పుడు ఇంకా ఆ 9 మందిలో 2 లేరు, ఇంకా మిగతా 7 ఆ ఇన్ఫెక్షన్తో ఉన్నారు. దాంట్లో ఎంతమందికి ఏమవుతుందో తెలియదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒకరికి ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ ఎంతమందికి వెళ్తుంది అనేది R0 అంటారు అనమాట. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ R0 చాలా చాలా ఎక్కువగా ఉన్నది. గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇది 1.65. ఒక రకంగా చెప్పాలంటే ఒక 10 మందికి ఇన్ఫెక్షన్ వస్తే 16.5 మందికి ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంక్యుబేషన్ పీరియడ్. ప్రతిదానికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది మీకు ఇన్ఫెక్షన్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాళ్ళు జలుబు చేసింది అనుకోండి, అదే సెకండ్ నాకు జలుబు చేయాలని లేదు. 2 రోజుల తర్వాత రావచ్చు, 3 రోజుల తర్వాత రావచ్చు, 5 రోజుల తర్వాత రావచ్చు. ఇదంతా దేని బట్టి ఆధారపడుతుందంటే ద విరులెన్స్ ఆఫ్ ది వైరస్ వాట్ ఎవర్ ద బ్యాక్టీరియా దట్స్ కాజింగ్ ఇట్. రెండో పాయింట్ ఏంటంటే మనకున్న ఇమ్యూనిటీ బట్టి కూడా వస్తుంది అనమాట. సో అందు గురించి ఈ క్వారంటైన్ సిస్టమ్, ఇప్పుడు కనుక ఒకరికి మీ ఇంట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, జనరల్గా ఫారిన్ కంట్రీలో ఏం చేస్తామంటే వాళ్ళకున్న కాంటాక్ట్ మెంబర్స్ అందరినీ ఒక 14 రోజులు క్వారంటైన్ చేస్తాం. మినిమం 7 days అనేది చాలా ఇంపార్టెంట్. 5 to 7 days అనేది చాలా ఇంపార్టెంట్. సిమ్టమ్స్ లేకున్నా చేయాలి. ఎందుకంటే క్యారియర్ సిస్టమ్స్ అని చాలా, అంటే ఇప్పుడు సపోజ్ ఇన్ఫెక్షన్ లేకుండా ఏమవుతుందంటే మన ముక్కులో క్యారీ చేయటం, సమ్ ఓరల్ క్యావిటీలో క్యారీ చేయడం అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఏం చేస్తామంటే మన స్పిట్టింగ్ లేకపోతే టచింగ్ సమ్వేర్ ఎల్స్ ఇట్ జస్ట్ కాజ్ ద ఇన్ఫెక్షన్. సో 5 to 7 days అనేది క్రూషియల్. ఒక రకంగా చెప్పాలంటే నా సొంత ఫ్యామిలీలోనే సంబడి హ్యాడ్ సీరియస్ ఇన్ఫెక్షన్. సో ఈ టెస్టులు కూడా 100% సెన్సిటివ్ కాదు. 80% పాజిటివ్ వస్తాయి, 20% నెగిటివ్ కూడా వస్తాయి. సో నెగిటివ్ వచ్చినప్పుడు ఫాల్స్ రీఅష్యూరెన్స్ ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే ఆ సిమ్టమ్స్ కూడా మనం రిలవెంట్గా తీసుకోవాలి. మనకి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఆ 5 to 7 days సోషల్ జస్టిస్ ప్రకారం మనం ఐసోలేట్ అవ్వాలి. ఇవన్నీ కాకుండా ఇన్స్టిట్యూషనల్గా నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, మీరు కూడా వినే ఉంటారు. ఒక ఎగ్జాంపుల్లో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఒక 2 weeks ప్రకారం క్లోజ్ చేశారని. హ్యావ్ యూ కమ్ అక్రాస్ దట్ ఎగ్జాంపుల్? అవును కదా. సో ఇప్పుడు ఒకరికి వచ్చిన తర్వాత మొత్తం 50% ఆఫ్ ద స్టాఫ్ ఈజ్ ఎఫెక్టెడ్, వీ షట్ డౌన్ ద ఆర్గనైజేషన్ అని. అది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రెలవెంట్ పాయింట్. దీని గురించి ఐ వర్క్డ్ యాజ్ అ మెడికల్ డైరెక్టర్ ఫర్ ఎ బిగ్ హెల్త్ సెక్టర్ ఇన్ లండన్. ఓకే, ఇలా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలో నేను మెడికల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే సోషల్ జస్టిస్ అంటే నా స్టాఫ్ని నేను కాపాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ, ఫైనల్లీ సొసైటీ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు నా స్టాఫ్కి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి,
మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, మీకు మీకు వెళ్తూ ఉంటుంది. అవును. సో ఈ చైన్ బ్రేక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరము కలిసి ఒక అండర్స్టాండింగ్ దాని యొక్క ఈ ప్రాసెస్ తెలుసుకుంటే దీన్ని మొత్తం అంతా ఎరాడికేట్ చేయొచ్చు. ఎరాడికేట్ చేయాలంటే నేను ఏం చేసామంటే మండే మార్నింగ్, సో వాళ్ళు అటెండ్ అయినప్పుడు ఫస్ట్ దే ఆల్ కమ్ ఇన్ ఎ క్యూ, అందరు గుంపుగా రారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు. వీ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ సిస్టమ్ వేర్ ఈవెన్ ద స్టాఫ్ కమ్స్ ఇన్ లైక్ 5 minutes అపార్ట్. వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సిమ్టమ్స్, వాళ్ళు ఈ వీకెండ్ ఎవరెవరితో కాంటాక్ట్స్లో ఉన్నారు, సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ టెంపరేచరు అన్నీ తీసుకున్న తర్వాత అండ్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు టెస్ట్ దెమ్ ఆన్ మండే. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా క్యారీ చేస్తున్నాను, మీరు కూడా చూసే ఉంటారు. మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను ఏం చేశాను, ఫస్ట్ థింగ్ నేను టెస్ట్ చేసుకొని నాకు PCR నెగిటివ్ ఉందని చెప్పి మీకు ఫార్వర్డ్ చేసి వచ్చాను. ఎందుకంటే దిస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ as జస్టిస్ దట్ మీ నలుగురితో వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ టు స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్. కిట్ ఒకసారి చూపిస్తాను. సో అది మీకు ఫార్వర్డ్ చేసి ఈ లాస్ట్ 24 hours ఐఎమ్ బీ నెగిటివ్, ఐఎమ్ నాట్ ఎక్స్పోజ్. ఇవాళ మార్నింగ్ కూడా నేను ఎవరితోటి కాంటాక్ట్ లేకుండా మీ దగ్గరికి వచ్చాను నేను. దిస్ ఈస్ కాల్డ్ సోషల్ జస్టిస్. అలా ప్రతి ఒక్కళ్ళు మన అందరం ఫీల్ అయ్యి దాన్ని చూసుకుని ఉంటే మన లవ్డ్ వన్స్, ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్. మన ప్రేమించిన వాళ్ళు మనకు దూరం అవుతుంటే దీనివల్ల చాలా చాలా బాధగా ఉంటుందమ్మా. దాని గురించి మన అందరం కలిసి దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ పెయిన్ రీసెంట్లీ అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దమ్. ఫర్ ఎగ్జాంపుల్ చూపించాలంటే ఒక చాలా చిన్న ప్రాసెస్, ఇది ర్యాపిడ్ టెస్ట్, ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ టైప్లో ఉంటుంది ఇది లోపల. ఇది ఏమన్నా స్వాబ్ అనమాట. ఈ స్వాబు నేసల్ క్యావిటీస్లోంచి వెనకాలకి ఓరల్ క్యావిటీలో ఆర్చ్ లోపల పెట్టి తీసుకున్న తర్వాత ఒక చిన్న ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఈ లిక్విడ్లో వేసి దాన్ని బాగా చేసిన తర్వాత దీంట్లో వేస్తాం అనమాట. కంట్రోల్ అండ్ టెస్ట్ పాజిటివ్ అని ఉంటుంది. దాన్ని తీసుకోవడం వల్ల అందరూ ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్ సోషల్ జస్టిస్, ఎస్పెషలీ ఆర్గనైజేషనల్గా చూసుకుంటే. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు అందరూ వర్క్కి వస్తున్నారు, లేకపోతే ఇంకొక ఫ్యాక్టరీ సిస్టమ్ ఏదో ఉంది, అలా అనుకుంటూ ఉంటే దెన్ దే విల్ ఫీల్ దట్ దే ఆర్ నెగిటివ్. 1, you feel confident. Number 2, that you're not infecting other people. And also your family, you're not carrying it to your home. అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫైనలీ ఇప్పుడు మీకు తెలిసింది, వీ జస్ట్ గోన్ ఆన్ టు ద క్వారంటైన్, వీ జస్ట్ గోన్ ద లాక్డౌన్ నౌ. సో దట్ బై దట్ వే వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ ద వైరస్, రెస్ట్రిక్ట్ ద వైరస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి అడిగారు, ఎందుకు కాల్ ఉంది, కాల్ తీసుకుంటాం మాట్లాడడం. హైదరాబాద్ నుండి ఐశ్వర్య గారు, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో అండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ అది ఇంతకుముందు నేను ఈ రోజు సార్ పాజిటివ్ వచ్చింది సార్ నాకు. చెప్పండి. సో 11 months పాప ఉంది సార్, పాప కూడా పాజిటివ్ వచ్చింది. సో వితౌట్ ఏం సింటమ్స్ లేవండి మాకు. చెప్పండి అమ్మా. 11 months బేబీ ఉన్నది. అవునండి, ఏం సింటమ్స్ లేవండి మాకు. ఎస్ అండి. అయితే 2 days బ్యాక్ పాపకి ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ నార్మల్ గా రన్నింగ్ అవుతుంది. అయితే మాకు ఇంట్లో బాలింత ఉందండి, పచ్చి బాలింత ఉంది. 15 days బాబు ఉన్నాడు. సో ఆ అమ్మాయికి పాజిటివ్ వచ్చింది, మా బ్రదర్ కి పాజిటివ్ వచ్చింది. సో మా మదర్ కి ఈ రోజు అంటే టెస్ట్ చేయించడానికి వీలు రాలేదు సార్. సో ఆవిడకి హెడేక్ అండ్ కొంచెం కోల్డ్ సింటమ్స్ స్టార్ట్ అవుతున్నాయంట. ఓకే. సో మేము ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈవెన్ అందరు పాజిటివ్ వస్తే ఒకటే దగ్గర ఉండొచ్చా? ఇట్స్ వెరీ గుడ్ పాయింట్ అమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము ఫస్ట్ సెంటినల్ కేస్ అంట అనమాట. ఫస్ట్ ఎవరికి వచ్చిందమ్మా ఇంట్లో, ఎప్పుడు వచ్చింది? మా బ్రదర్ వాళ్ళకి వచ్చి అప్పుడే 1 week 10 days అవుతుందండి. 1 week 10 days. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మీరు చెప్పిన దాని ప్రకారం ఒక 5 నుంచి 6 వరకు అందరికీ వచ్చింది. అవునమ్మా. సో నేను ఇందాక ఒక పాయింట్ ఒకటి చెప్పాను, వాట్స్ కాల్డ్ ఇంక్యుబేషన్ పీరియడ్. 5 రోజుల నుంచి 7 రోజుల లోపల క్యారియర్ స్టేట్లో ఉన్న తర్వాత ఒకరికి వస్తుంది అని చెప్పాను నేను. ఫస్ట్ పాయింట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 14 days. ఒకటి. రెండో పాయింట్, ఆ ఫస్ట్ కేస్ పాజిటివ్ వచ్చినప్పుడు ఎయిదర్ రన్నింగ్ నోస్ రావడం కానీ, స్మెల్ పోవడం కానీ, దగ్గు రావడం కానీ, మజిల్ పెయిన్స్ రావడం కానీ, ఏదొచ్చినా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూ హ్యావ్ టు అజ్యూమ్ ఇట్స్ కోవిడ్. వాళ్ళని ఇమీడియట్గా ఐసోలేట్ చేసుకోవటము, ఇంటిని శానిటైజ్ చేసుకోవటము చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది, మీరు ఎక్స్పెన్సివ్ శానిటైజేషన్స్ ఏం వాడక్కర్లేదు. ఇంట్లో మైల్డ్ సోప్ వాటర్ ఉంటుంది కదా, కామన్ టచింగ్ ఏరియాస్ ఉంటాయి, ఏది బాత్రూమ్ హ్యాండిల్స్ కానీ,
లేకపోతే కూర్చునే ఈ చైర్ హ్యాండిల్స్ కానీ ఎవ్రీథింగ్ లైక్ సంథింగ్ ప్లేట్స్ స్పూన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సోప్ వాటర్తో అయినా కడిగినా కానీ దట్స్ గుడ్ ఎనఫ్ టు కిల్ ద వైరస్. ఓకే, అది మాత్రం డిజిన్ఫెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన సిచ్యువేషన్ యు ఆర్ నాట్ ద ఫస్ట్ వన్, అండ్ ఐ లిసన్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ దట్ ఐ కమ్ అక్రాస్. మొత్తం ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది. ఇంకోటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఎవరిదో ఒకరితో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. లేకపోతే ఈ వైరస్ వెన్ ఇట్ రెప్లికేట్స్ అంటే ఒకళ్ళలో మార్పు చేరేటప్పుడు నేను వీడియో చూపిస్తూ ఉంటాను. ఏమవుతుందనంటే దాంట్లో ఒక న్యూక్లియోటైడ్ జీన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనుకుందాం. మళ్ళీ సెల్లోకి వెళ్ళి డివైడ్ అయినప్పుడు మళ్ళీ ఏబీసీ వస్తుంది. అలా అవుతూ ఉండగా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఏబీసీ నుంచి ఏసీబీ కింద మారవచ్చు. దట్స్ కాల్డ్ విరిలెంట్, అంటే దాని యొక్క మార్పు మారుతుందన్నమాట. సో ఒకే రకంగా రావాలి అనేది లేదు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ప్లాంట్స్. కొన్ని రోజ్ ప్లాంట్స్ ఒక కలర్లో ఉంటాయి, కొన్ని హైట్ ఉంటాయి, తక్కువ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి. దే టేక్ మ్యుటేషన్ యాజ్ వెల్, ఆ జీన్స్ కన్వర్ట్ అయినప్పుడు. సో ఇదే రకంగా ఒక జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్, అలా మారుతూ ఉంటాయి. వాటిలో ఒక జీన్స్ మారటం వల్ల ఈ వైరస్లో కూడా కొన్ని ఎక్కువ రెప్లికేట్ అయ్యేసరికి మారిపోతూ ఉంటుంది. ఈ మారిపోయినప్పుడు ఏం చేస్తుంది అంటే కొన్ని మైల్డ్గా ఉన్నాయి, దే విల్ బి డెడ్ అండ్ దే వోంట్ గో ఎనీవేర్. ఏదైతే మార్పు సివియర్గా వస్తాయో దాన్ని విరిలెంట్ స్ట్రెయిన్స్ అంటాం. అన్ఫార్చునేట్లీ ఈ సెకండ్ వేవ్కి అలాంటివి చాలా ఎక్కువైపోయినాయి. దానివల్ల యంగ్ పీపుల్ and you will not know the pain I go through. And my elder brother, who is only one year elder, he had a most virulent strain. And you will not, and I don't want our society to face this, what I'm going through. And it's very important, manandara social justice teeskuni, we stop this virus, we isolate ourselves, and we take things forward. And we feel socially responsible. ఈ ర్యాపిడ్ టెస్ట్ వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. సో WHO క్రైటీరియా ప్రకారం చూసుకుంటే వైరస్ రికగ్నిషన్కి రికమెండెడ్ టెస్ట్స్ ఆర్ వెరీ లిమిటెడ్. ఒక రకంగా చెప్పాలంటే PCR ఈజ్ అ గోల్డ్ స్టాండర్డ్. గోల్డ్ స్టాండర్డ్ అంటే మనకి దానివల్ల మేజర్గా తెలుస్తుంది. బట్ దెర్ ఈజ్ అ టైం డిలే, ఒక 24 or 48 hours ఎంత వస్తుంది. సో అది చేయటం వల్ల పూర్తిగా 100% పాజిటివ్ అని అంటే కూడా మనం చెప్పలేం. అకార్డింగ్ టు ద స్టడీస్ ఇట్స్ ఓన్లీ షోన్ అప్ టు 80%. అంటే మీకు డిసీజ్ ఉన్నా కానీ 20% నెగిటివ్గా చూపించవచ్చు. దాని గురించి మనం తీసుకోవాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పారు, మా ఇంట్లో చిన్న పాపకి ఫీవర్ ఉన్నది, వేరే వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయి, ఇవన్నీ అని చెప్పారు. దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. సో ఆబ్వియస్లీ ఇంట్లో 5గురికి డిసీజ్ వచ్చి ఇంకొకరు మామూలు ఏదో వేరే డెంగ్యూ ఫీవర్ రావాలన్నా మలేరియా రావాలన్నా ఛాన్సెస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెరీ లెస్. యూ హ్యావ్ టు టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. అందు గురించి ఆ సిమ్టమ్స్ మొత్తం అంతా ఎవరెవరికి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏంటి. లక్కీగా ఏంటంటే చిన్న పాపకి ఏమీ అవ్వదు. దే మోస్ట్లీ మనకు వచ్చేదంతా దే కాల్ ఎస్ క్యారియర్స్. వాళ్ళకి మైల్డ్గా వస్తుందన్నమాట సిమ్టమ్స్. వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ పక్కన ప్రేమతోటి ఎల్డర్స్ పెద్దవాళ్ళతో కూర్చోవడం కానీ, మన దగ్గర కూర్చోవడం కానీ అలా చేయడం వల్ల వస్తూ ఉంటుందన్నమాట. బట్ చాలా 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 అరుదు చిన్న పిల్లలకి సివియర్గా రావడం అనేది. అలా అని చూడలేదని అనట్లేదు, ఐ హావ్ సీన్ కేసెస్. మీరు ఇంకోటి కూడా చూసుంటారు, వెస్ట్రన్ వరల్డ్లో చెప్తూ ఉంటారు పిల్లలకి కరోనా వైరస్ పాజిటివ్, పులులకి కరోనా వైరస్ పాజిటివ్, అండ్ దేర్ ఆల్ కమింగ్. సో వాట్ వీ డోంట్ నో అట్ ద మూమెంట్ ఈజ్ లైక్ వాటికి కూడా వైరస్ వస్తుంది, మనందరికి వచ్చిన ఇన్ఫ్లుయెన్జా అన్నిటికీ సేమ్ టైప్ ఆఫ్ వైరసెస్ విల్ స్ప్రెడ్ టు అదర్ థింగ్స్ ఎస్ వెల్. మనకు తెలియని పాయింట్ ఫ్యూచర్లో ఇంకేమన్నా అవుతాయా నాకు తెలియదు, రీసెర్చ్ వాళ్ళకి తెలుస్తుంది. ఇవి వాటిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటిలో మ్యూటేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఇంకేమైనా కొత్తగా వస్తాయా, వీ డోంట్ నో యట్. అండ్ దట్స్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లుక్ ఎట్ ఇట్. యూకేలో చాలా మటుకి బికాస్ అక్కడ మా పిల్లలు పెంచుకుంటూ ఉంటారు ఇళ్ళల్లో, బికాస్ దే ఆర్ ఈజీ టు మెయింటైన్ అండ్ లాట్ ఆఫ్ దోస్ క్యాట్స్ హ్యాస్ కోవిడ్ వైరస్ పాజిటివ్. ఓకే, సో దే వర్క్ as carriers as well. మళ్ళీ వాటి సెల్లోకి వెళ్ళి వాటిలో జీన్స్ వేరేగా ఉంటాయి కదా, మళ్ళీ అవి మారి ఇంకొక కొత్త రకంగా ఏమైనా వస్తాయో తెలియదు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది హిస్టరీ ఆఫ్ కోవిడ్ వైరస్, బ్యాట్స్ నుంచి మ్యూటేషన్ జరిగి రావడం వల్ల ఈ స్టేజ్లో ఉన్నాం. బట్ దేర్ ఇస్ ఎ హ్యూజ్ పాసిబిలిటీ దట్
థింగ్స్ కెన్ చేంజ్, బట్ ఐఎమ్ నాట్ ద ఎక్స్పర్ట్ టు టాక్ అబౌట్ ఇట్. రైట్ సార్, కాల్ తీసుకుందాం. సికింద్రాబాద్ నుండి కృష్ణారావు గారు, నమస్తే అండి. హలో అండి. హలో కృష్ణారావు గారు, అమ్మా నమస్తే అమ్మా. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇది కరోనా వైరస్ అనేది ఫస్ట్ 3 days నోస్ లో, తర్వాత గొంతులోకి వచ్చి తర్వాత స్టమక్ లోకి వస్తుంది కదా. యా, హలో. ఇంటర్నెట్ చెప్పండి. తర్వాత మనకు పల్మనరీ సిస్టమ్స్ కి అది ఎలా అటాక్ అవుతుంది? ఓకే. రెండోది ఏంటంటే, ఇప్పుడు నోస్ లో ఉన్నప్పుడు గొంతులో ఉన్నప్పుడే దాన్ని ఏదైనా చిన్న సిస్టమ్ తో మనము దాన్ని రిమూవ్ చేయలేమా? గుడ్ పాయింట్, చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నోస్ లో ఉన్నది మనము ఆవిరి తీసుకుంటే వెళ్ళిపోతుంది. గొంతులో తీసుకున్నది చిన్న సోప్ డ్రాప్ లో వాటర్ తీసుకొని ఆ ఒక నాలుక మీద రాస్తే ఆ అవునండి. కరోనా వైరస్ అనేది చచ్చిపోతుందని విన్నాను. అది నిజమా కాదా? షూర్, గుడ్ పాయింట్ అండి. దీనికి సింపుల్గా చెప్పాలంటే ఆన్సరు మనకు జలుబు చేస్తుంది కదండి. చెప్పండి. జలుబు చేసినప్పుడు దాన్ని ఎడినో వైరస్ అంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మన వ్యాక్సిన్స్ కూడా ఎడినో వైరస్ తీసుకుని దానికి చివరి తోకను కట్ చేసి వేరే పెడుతూ ఉంటాం అనమాట. దీంట్లో ఏమవుతుందని అంటే ఈ వైరస్ దే హ్యావ్ స్పెషల్ రిసెప్టార్స్. మీరు ఎప్పటి నుంచో అంటారు ఏసీ ఇన్హిబిటర్స్ ఆఫ్ ది ఆల్వియోలై, అంటే లంగ్లో ఉన్న ఈ బుడగలాగా ఊపిరి ఉంటాయి చూసారా, దానికి అతుక్కునే శక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ ముక్కులో నుంచి గొంతులో నుంచి లంగ్స్లోకి వెళ్ళే పద్ధతి ఉన్నది చూసారా, వాటికి వెళ్ళి అతుక్కునే తత్వం ఎక్కువ అనమాట. ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి, నార్త్ సౌత్ పోల్స్ దే అట్రాక్ట్ టుగెదర్ అండ్ ఐరన్ ఆల్సో గెట్ అటాక్ టుగెదర్, బట్ ఇట్ డజంట్ హ్యావ్ టెండెన్సీ టు అటాక్. లైక్ ఎంతమందికి చూసారు బ్రెయిన్లో అటాక్ అయినట్టు? దే డోంట్ హ్యావ్ దోస్ రిసెప్టర్స్ దేర్. ఇప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే గొంతులో ఉండగా తీసేస్తే కిందకి వెళ్తుంది లేదు. సో ఎస్, ఇట్స్ ఫైన్. హైజీనిక్ మెజర్స్, దిస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు చేతులు కడుక్కోవడం, ఓరల్ రిన్స్ చేసుకోవటం, ఇవన్నీ ఇంపార్టెంట్. కానీ ఆ వైరస్ ఏమైపోతుందంటే గ్రాడ్యువల్గా రెప్లికేట్ అయిపోతూ ఏదైతే సెల్స్ని వాటిని ఈజీగా రిసెప్టార్స్ ఉంటాయో ఆ ప్రాసెస్లో వెళ్ళిపోతున్నాయి అనమాట అవి. అందుగురించి దే హ్యావ్ ది మోర్ ఎఫినిటీ టు అటాక్ ది రెస్పిరేటరీ ట్రాక్ సిస్టమ్. అంటే ఏంటి? ముక్కు, గొంతు, లారింగ్సు, ట్రేకియా, లంగ్స్, ఇది ఒక ప్రాసెస్ అనమాట వాటికి. దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ ఆన్. మెజారిటీ లక్కీగా ఏమవుతుందంటే 90 నుంచి 92% వరకు మైల్డ్గా ఉంటాయి సిమ్టమ్స్. దే ఆర్ లక్కీ పీపుల్, దే గెట్ ఫీవర్. ఆ ఫీవర్ ఎందుకు వస్తుందో లాస్ట్ వీక్లో నేను మాట్లాడాను. సైటకైన్ రిలీజ్ రావడం వల్ల, హైపోథాలమస్ సిస్టమ్ వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయని. రెండోది మోడరేట్ సిమ్టమ్స్ వస్తాయి వాళ్ళకి, ఆక్సిజన్ లెవెల్స్ అరౌండ్ 92 ఆ లెవెల్లో ఉంటూ ఉంటాయి. సివియర్ కేసెస్, దీన్ని ARDS అంటారనమాట. దిస్ ఈజ్ ద వర్స్ట్ సినారియో దట్ వీ కెడ్ ఆల్ గో త్రూ. ARDS అంటే ఏమవుతుందో లంగ్స్లోకి వెళ్ళిపోయి బాగా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఫ్లూయిడ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని కన్సోల్ చేయడానికి. దాంతో ఏమైపోతుందంటే ఆ లంగ్స్ జనరల్గా బుడగలాగా ఉండాలి కదా, ఇలా ఉబ్బి ఎయిర్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. వీటిలో నీళ్లు పోసించాం అనుకోండి, ఆ ఎయిర్ దాంట్లో నుంచి వెళ్ళి లంగ్లో నుంచి వెళ్ళి బ్లడ్లోకి వెళ్ళే ఛాన్స్ తక్కువైపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ARDS. ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఉంటుంది చూసారా, దట్స్ ద వర్స్ట్ సినారియో. సో నేను చెప్పదలిసింది ఏంటంటే, వెన్ యూ హ్యావ్ ఎర్లీ సిమ్టమ్స్, స్పీక్ టు యువర్ డాక్టర్, ఆర్ ఈవెన్ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ, ఐ డూ ఫ్రీ కన్సల్టేషన్స్ ఇన్ ద ఈవినింగ్ 8 to 10 ఐ స్పెండ్ టైమ్ అండ్ ఐఎమ్ ష్యూర్ మీకు నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. మీరు కావాలనుకుంటే యూ కెన్ మేక్, బట్ ఐ ఓన్లీ డూ అపాయింట్మెంట్ బేస్డ్ సిస్టమ్, ర్యాండమ్గా ఫోన్ చేయటం కాదు. ఇఫ్ యూ సో దట్ ఐ కెన్ స్పెండ్ టైమ్ మీతోటి రైట్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ రైట్ అడ్వైస్ ఐ కెన్ గివ్. ఒకటి. రెండోది, మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే ఏం చేయాలా, మోడరేట్ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ ఫెసిలిటీస్ దగ్గరలో ఉండటం ఎలాగా. మూడోది, సివియర్ ARDS సిమ్టమ్స్, దోస్ ఆర్ ది పీపుల్ హూ నీడ్ ఆక్సిజన్ ఇంటెన్సివ్ కేర్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సపోర్ట్. అన్ఫార్చునేట్లీ మనకి ఆక్సిజన్ సప్లైస్, ITU బెడ్స్, వెంటిలేటర్స్ ఆర్ వెరీ రెస్ట్రిక్టెడ్. బట్ దేవుడి దయ వల్ల everybody is coming together. We are being supported by other countries. And I thought I shared those numbers. ఏ కంట్రీస్ ఏంటి సప్లై చేస్తున్నారని I just gone through the WHO aspects and seen a lot of countries. And we are blessed by that. India has been in very good terms with a lot of countries. And everybody is taking, they all united together to help us. So we have hope.
అండ్ బీ పాజిటివ్. అన్నిటికంటే కావాల్సిన మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను చెప్పాను చూసారా, 92% నార్మల్గా ఉంటుంది, నార్మల్ కోల్డ్ లాగానే ఉంటుంది. అదే ధైర్యంతో ఉండండి, యూ విల్ ఫేస్ ఇట్. సైకలాజికల్గా మనం వీ కెన్ ఫేస్ ఇట్ అనే దాన్ని పెట్టుకుంటే యూ విల్ ఫేస్ ఇట్. ద మూమెంట్ యూ గివ్ అప్, దట్స్ వన్ అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్ విల్ గో డౌన్ అండ్ ద వైరస్ విల్ టేక్ ఓవర్. సో దాని గురించి అందరు పాజిటివ్గా ఉండండి, విల్ బ్రింగ్ ఇట్. అట్ ద సేమ్ టైం హైజీనిక్ మెజర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకరికి వచ్చింది అనుకోండి, సో ట్రై అండ్ కీప్ దెమ్ ఐసోలేటెడ్. అంటే వాళ్ళకు ఒక సపరేట్ గది ఇవ్వటము, ఆ నాబ్స్ క్లీన్ చేసుకోవటం, ప్లేట్స్ అదే ద ప్లేట్స్ ప్రాపర్గా హైజీనిక్గా క్లీన్ చేసుకోవటము. ఎవ్రీబడి హ్యావ్ లైక్ గ్లౌజ్ ఇన్ ద హ్యాండ్. యాక్చువల్లీ నా హాస్పిటల్లో లండన్లో ఐ ఆల్వేస్ యూజ్ దమ్ డబల్ గ్లౌస్. అంటే ఒక గ్లవ్ వేసుకున్న తర్వాత పైన ఇంకో గ్లవ్ వేసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పట్టుకున్నాను అనుకోండి, తర్వాత ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియాలోంచి వెళ్ళినప్పుడు పై గ్లవ్ తీసేస్తే దెన్ యూ స్టిల్ ఫ్రీ. సో ద డబల్ గ్లవ్ సిస్టమ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే, ఒకటి వేసుకోవడం కాదు, ఒకటి వేసుకున్న తర్వాత మన చేతి మీద ఉంటుంది. ఈవెన్ దో యూ అప్లై యువర్ స్పిరిటో ఏదో పెట్టుకున్నా కానీ సైంటిఫిక్గా చూసుకుంటే ఓన్లీ దేర్ ఆర్ సర్టన్ ఏరియాస్, ఈ ఏరియాస్లో క్లీన్ అవ్వకపోవడం, ఈ ఏరియాస్లో క్లీన్ అవ్వకపోవడం. సో ద వైరస్ ఈజ్ స్టిల్ దేర్ అండ్ దేర్ ఈజ్ ఎవిడెన్స్ టు షో దట్. అందుకు డబుల్ గ్లవ్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్, ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ ఎంటరింగ్ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్. అంటే సపోజ్ ఎవరికో చూడాల్సి వస్తుంది, మంచి మాస్క్లు అన్నీ పెట్టుకున్నారు, ఒకటే గ్లవ్ పెట్టుకుని వేసుకెళ్ళాం అనుకోండి, అంతా తీస్తారు, మళ్ళీ అదే చేతులు ఉంటాయి, ప్యాంట్లు పట్టుకోవడం, ఇది పట్టుకోవడం, దెన్ యూ బ్రింగ్ ఇట్ టు సమ్వేర్ ఎల్స్. అందు గురించి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది అనమాట. రైట్ అండి, కాల్ తీసుకుందాం. ఎల్బీ నగర్ నుండి మజీద్ గారు, నమస్తే అండి. హలో, నమస్కారం మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. 24th మార్చ్కు నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత తగ్గిపోయింది. ఎస్ అండి. తగ్గిపోయినాక ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది లాస్ట్ 15 days నుంచి. యా, గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ అంటే బాగా అవి గాలి అంటే బయటికి రావటం, అంటే చేపలు రావటం. యా, నెక్స్ట్ మా మీద వచ్చేమో ఈ చోట్లో పెయిన్ వస్తుంది. ఆమెకు కూడా తగ్గిపోయింది, నెగిటివ్ వచ్చింది. ఆమె కూడా ఈ పెయిన్ వస్తుంది. అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ దీని గురించి చాలా 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 మంచి క్వశ్చన్ అడిగారండి, వ్యాలిడ్ పాయింట్. చాలామంది కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు మోర్ దెన్ 2 నుంచి 4 ట్యాబ్లెట్ల వరకు వాడతారు సార్. దీంట్లో కొంతమందికి స్టెరాయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రోటోకాల్. స్టెరాయిడ్స్ ఏం చేస్తాయంటే మన స్టమక్లో ఉండే అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఫార్మేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ కాకుండా యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే కరోనా వైరస్ ఈజ్ అ వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. మనందరికీ ఆ స్ట్రెస్ లెవెల్స్ వల్ల యాసిడ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువైపోతుంది. సో ఒకటి కాదు, మెడికేషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, తీసుకున్న స్టెరాయిడ్స్ వల్ల, ఇవన్నిటి వల్ల చాలా ఎక్కువైపోతుంది అనమాట. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దట్ సింపుల్ మెజర్స్, స్పైసీ ఫుడ్ తినటం కానీ, పులుపు పదార్థాలు తినటం కానీ కొద్దిగా తగ్గించేసి, యాసిడ్ ట్యాబ్లెట్స్ అంటే ఒమెప్రజాల్ కానీ లేకపోతే ఇట్ డజంట్ మ్యాటర్, దే ఆర్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్, ర్యాబిప్రజాల్, ప్యాంటప్రజాల్ అని ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. యాసిడ్ తగ్గిస్తాయి, ఎందుకంటే ఇది ఇలా వదిలేస్తే కొన్నిసార్లు అల్సర్లు ఫామ్ అవుతాయి అనమాట. చాలా ఇంపార్టెంట్. జెల్స్ లాంటివి లేకపోతే సుక్రాల్ఫేట్ అనేవి కొన్ని ఉంటాయి. యూ టేక్ దోస్ మెడికేషన్స్. మీరు ఒక్కళ్ళే కాదు, చాలామంది పేషెంట్స్కి నేను ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ 30 to 40 పేషెంట్స్ ఐ హెల్ప్ దెమ్ ఇన్ ద ఈవినింగ్. కరోనా వైరస్ పేషెంట్స్ హోమ్ క్వారంటైన్ వాళ్ళకి ఫేస్ టైంలో మాట్లాడుతూ ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్, ప్రతి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ముందే చెప్తాను అనమాట. క్వశ్చన్ అన్నీ రాసుకోండి, ఏం అడగాలనుకున్నారో మర్చిపోతారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు దే టెక్స్ట్ మీ బిఫోర్ హ్యాండ్, వాట్సాప్లో పెడతారు, డాక్టర్ గారు ఇవాళ నేను ఇవన్నీ నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మర్చిపోతాను, నా టెస్ట్లు ఇవన్నీ వచ్చినాయని చెప్తారనమాట. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ప్రిస్క్రైబ్ టైంలో వాళ్ళకి ఫోన్ చేస్తాను, మాట్లాడుతూ ఉంటారనమాట. సో వాళ్ళకి చాలామందికి మీరు చెప్పినట్టు 30 నుంచి 40% ఆఫ్ పేషెంట్స్ ఈ మెడికేషన్స్ వాడిన తర్వాత యాసిడ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చెప్తున్నారు. ఇది ఎందుకనంటే చాలామంది డెక్సామెథాసోన్ కానీ మెథైల్ ప్రెగ్నెన్సీలోన్ కానీ లేకపోతే మామూలు ప్రెగ్నెన్సీలోన్ కానీ ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటే స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువైపోవడం వల్ల అల్సర్లు ఫామ్ అవడం కానీ, ఎసిడిటీ ప్రాబ్లం రావడం కానీ, యాసిడ్ రిఫ్లక్స్ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రైట్ అండి. ఇప్పుడున్న టైంలో ఇమ్యూనిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలంటారు? ఓకే, ఇమ్యూనిటీ చెప్పాలంటే 3 రకాలు చూసుకోవచ్చండి. ఇమ్యూనిటీ ఏజ్డ్ పాపులేషన్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో పాయింట్, న్యూట్రిషన్ తక్కువ ఉన్న వాళ్ళకి, మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది.
ఓకే. సో మూడో పాయింట్ తర్వాత మనకి విటమిన్ సి కానీ ఈ జింక్ కానీ దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హెల్ప్ దమ్. సో అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది చాలా సింపుల్గా చెప్తాను. దాని తర్వాత దానికి ఏం చేయాలనేది మీకే అర్థమవుతుంది అనమాట. ఓకే, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్కి టీ సెల్స్, బి సెల్స్, తర్వాత కాంప్లిమెంట్ సిస్టమ్స్ అని 3 రకాలు ఉంటాయి అన్నమాట. వీటికి కావాల్సింది ఈ వైరల్ అటాక్ చేయడానికి కావాల్సింది ముందు దాని మీద ఎఫెక్ట్ ఉండే ద ప్రాసెస్ని చూసుకోవాలి. వాళ్ళకున్న అండర్లయింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఎవరు సివియర్గా ఎఫెక్ట్ అవుతారు ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళకి? డయాబెటిక్ పేషెంట్స్, కొద్దిగా లావుగా ఉండేవాళ్ళు, లేకపోతే బీపీ మెడికేషన్, ఎందుకంటే అవి ఆల్ఐలో ఏసీ ఇన్హిబిటర్ రిసెప్టార్స్ మీద వర్క్ చేస్తాయి కాబట్టి దేర్ ఇస్ ఎ స్టడీ అబౌట్ ఇట్. అవన్నీ ఉంటాయి. సో హైడ్రేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వాటర్ ఎక్కువ తాగండి. తర్వాత యోగా is very, very important. The breathing exercises are very important. Open air ventilation is very important. అన్ని క్లోజ్డ్గా ఉంచుకొని ఏసీలు వేసుకుని అక్కడక్కడే వైరస్ తిరుగుతూ ఉంటుంది, లేకపోతే వాళ్ళ నుంచి మనకు వస్తూ ఉంటుంది. సో అలాంటివి కాకుండా కొద్దిగా వాక్ చేస్తూ ఉండండి. వాకింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే పార్కులో తిరగమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే యూ కెన్ ఇన్ఫెక్ట్ అదర్ పీపుల్. మీరున్న ఇంట్లోనే అటు ఇటు తిరిగారనుకోండి, కోవిడ్ వైరస్ వల్ల మనకి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అవి తగ్గడానికి వెంటిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ కీప్ యువర్ సెల్ఫ్ మైండ్ వెరీ పాజిటివ్. రైట్ అండి. కోవిడ్ గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే. వైద్యం